మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ధైర్యము అనేది మనిషిలో కరువవడం మనం చూస్తూ ఉంటాం. అందుకు వాక్యం సెలవిస్తుంది, మీకు ధైర్యం కలిగి ఉండాలంటే, మీరు ధైర్యము పొందుకుని ముందుకు సాగాలి అంటే, మీ భయాల నుండి మీరు విడుదల పొందాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాక్యం సెలవిస్తుంది, ధైర్యము మాత్రమే కాదు గాని బహు ధైర్యము మీకు కలుగుతుంది. లోకంలో మనం చూస్తూ ఉంటే కొందరు సాహసించి కొన్ని కార్యాలు చేయడానికి ముందడుగు వేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అటువంటి సాహస కార్యాలు చేస్తూ వారి ప్రాణాలు ముగించిన వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ లోక సంబంధమైనటువంటి ధైర్యము కాదు గాని ఇది యెహోవాను బట్టి, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును బట్టి కలిగేటువంటి ధైర్యం. ఇది సాధారణమైనటువంటి ధైర్యము కాదు గాని బహు ధైర్యము. ధైర్యములో ఒక ఉన్నతమైనటువంటి స్థాయి. చిన్న చిన్న పనులు చేయడానికి వచ్చేటువంటి ధైర్యం కాదు, దేవుని కొరకు భీకర కార్యాలు, దేవుని కొరకు సాహసవంతమైనటువంటి కార్యాలు చేయడానికి ధైర్యమును పొందుకోవడం. దీనికి ఒకే ఒక్క మార్గం, ఆయన యందు భయము భక్తి కలిగి జీవించడం. నా ప్రియ సహోదరులారా, మీరు దేని విషయమై ధైర్యమును కోల్పోతున్నారు? కొంతమందిని చూస్తూ ఉంటే వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తున్నప్పటికీ వారు అడిగింది, వారు కోరుకుంది, వారు యోచించినది వారికి దక్కలేదని ధైర్యమును విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఇక భయపడుతూ ఉంటారు. లేదా దేవుని పని చేయడానికి ముందడుగు వేసి అభ్యంతరాలు, అవరోధాలు, ఆటంకాలు కలిగినప్పుడు, ఉగ్రవాదము ఎదురైనప్పుడు భయపడి ధైర్యంను విడిచిపెట్టి ఆ పని చేట నిలిపివేస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉంటే క్రీస్తును ప్రకటించడానికి ధైర్యంగా, బహుధైర్యంగా ముందడుగు వేసేవారు చాలా తక్కువ మంది. అటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి ప్రాంతాలలో, ప్రాణాపాయం ఉన్నటువంటి ప్రాంతాలలో సువార్త ప్రకటించడానికి, క్రీస్తుకు సాక్షులుగా నిలబడడానికి ధైర్యమును విడిచిపెట్టి ఉన్న స్థాయిలోనే నిలిచిపోయేవారు అనేకులు మనకు కనబడుతూ ఉంటారు. కారణం, అట్టి వ్యతిరేకత కలిగినటువంటి ప్రాంతంలో క్రీస్తు కొరకు నిలబడితే వీరి జీవితం అక్కడితో ముగించబడుతుంది అనేటువంటి భయం. అయితే వాక్యం సెలవిస్తుంది, నా యందు మీరు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే మీకు నేను బహు ధైర్యమును కలుగు చేస్తాను. మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తాం, అపోస్తుల గురించి భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడ కూడా వచ్చారని ఆ సైనికులు, ఆ అధికారులు భయపడతారు. ఎవరి నిమిత్తం అని చూసినట్లయితే దేవుని యొక్క సత్య సేవకులను బట్టి. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఎటువంటి శత్రువులు మన ఎదుట నిలబడినా, మనల్ని చంపడానికి ఖడ్గమును మన మెడ మీద పెట్టినా, వారి యొక్క పిస్తోలును మన తల మీద పెట్టినా భయపడక, అదరక, బెదరక క్రీస్తు కొరకు బహు ధైర్యముగా అదే దేవుని శక్తివంతమైన వాక్యాన్ని ప్రకటించ ధైర్యము పొందుకున్న వారంగా, శక్తిని పొందుకున్న వారంగా మనం నిలబడతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ద్వారా వచ్చేటువంటి ధైర్యమును పొందుకున్నప్పుడు కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం, అర్తహషస్త నెహెమ్యాకి దేవుని ప్రాకారములు కట్టుకోవడానికి, మందిరాన్ని కట్టుకోవడానికి అనుమతినిచ్చి, నీవు వెళ్ళి నీ దేవుని ఆలయాన్ని నిర్మించుకో, నువ్వు నీ దేవుని ఆలయం గురించి దుఃఖిస్తున్నావు కదా, బాధపడుతున్నావు కదా, వెళ్ళి ఆ పనిని ముగించుకొని మరలా రా అని నెహెమ్యాకి రాజు అనుమతించాడు. నెహెమ్యా వెళ్ళి మందిరాన్ని, ఆలయాన్ని కడుతూ ఉన్నాడు, ప్రాకారాన్ని దిట్టపరుస్తున్నాడు. ఒక్కొక్కటిగా రాయి మీద రాయి కడుతూ ప్రాకారాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తాం, సన్బల్లట్టు మరియు టోబియా అనేవారు నెహెమ్యాను గూర్చి ఎంత కించపరిచి, ఎంత అవమానపరుస్తూ మాట్లాడుతున్నారంటే, ఈ దుర్బలులైనటువంటి యూదులు ఏం చేస్తారు, ఈ నెహెమ్యా వారితో ఉన్నటువంటి యూదా జనులు ఏం చేస్తారు, వారు చేసే పని ఎంత మాత్రముంది, వారి పని చేసి ముగిద్దాం అనుకుంటున్నారా? వారు కేవలం దేవునికి ప్రార్థన చేసి బలులు అర్పించేస్తే వాళ్ళకి బలం వచ్చేసిద్దా, ధైర్యం వచ్చేసిద్దా అని అంటూ కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా వీళ్ళు చేస్తారా? చెత్త వలె కాల్చబడినటువంటి ఆ రాళ్లను వీళ్ళు పరిచి ఆ రాళ్లను వీళ్ళు బలంగా నిలబెట్టగలుగుతారా అని సన్బల్లట్ అంటూ ఉంటే, ప్రక్కన టోబియా అనేవాడు అంటాడు, వారు కట్టిన దానిపైన ఒక నక్క ఎగిరి దూకిందనుకో ఆ గోడ పడిపోతుంది, అటువంటి గోడను వీరు కడుతున్నారు, వీరు చేసే పని కూడా దుర్బలమైనది అని నెహెమ్యాతో పాటు ఉన్నటువంటి యూదులను దేవుని పని కొరకు అడుగు వేసి ధైర్యము తెచ్చుకొని దేవుని కార్యాన్ని నెరవేర్చాలని ఉత్సాహంతో ఉన్న వారిని ఈ జనులు నిరుత్సాహపరుస్తూ, అవమానపరుస్తూ, కించపరుస్తూ, తృణీకరిస్తూ ఉన్నారు. ఇట్టి సందర్భంలో నెహెమ్యా ఒక మంచి మాట అంటాడు. చూద్దాం మాట. ఇదే 4వ అధ్యాయంలో 6వ వచనం. ఆయనను పని చేటుకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను
కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. వీరు దేవుని పని చేయడానికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వారు ధైర్యము తెచ్చుకొని మనస్సు నిలిపి దేవుడి యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి అడుగు వేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. వీరు చుట్టూ ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ధైర్యాన్ని, సంకల్పాన్ని మాత్రం విడిచిపెట్టక ఆ ప్రణాళికను నెరవేర్చడానికి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కంకణము కట్టుకున్న వారుగా వీరు ముందడుగు వేస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, దేవుని పని చేసే విషయంలో, దేవుని సత్యం కొరకు సాక్షి నిలబడిన సందర్భాలలో, దేవుని ఆరాధించే సమయంలో, దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి సమయంలో సత్యం పలుకుతూ అబద్ధం ఆడక న్యాయముగా, నీతిగా, సాత్వికంగా, మృదు మధురమైనటువంటి మాటలతో ఎదుటి వారిని ప్రోత్సాహపరుస్తూ ధైర్యపరుస్తున్నప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇటువంటి అవమానకరమైనటువంటి తిరస్కార సంబంధమైనటువంటి మాటలు మాట్లాడి ఉన్నారు. వాటన్నిటిని బట్టి అధైర్యపడుతున్నారా? నీవు పాడితే ఏం బాగుంటుంది, నీవు వాక్యం చెప్తే ఏముంటుంది, నీవు సాక్ష్యం చెప్తే అదేమైనా గొప్ప సాక్ష్యమా, నీవు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా, నువ్వు ఆరాధన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా, నువ్వు చేసేటువంటి ఈ భక్తితో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా, దేవుని కార్యాలను అనుభవించగలుగుతావా, నీ భక్తితో నీ కుమార్తెకు వివాహం చేయగలవా, నీ భక్తి వల్ల నీకు కుమారులు పుట్టగలరా, నీ భక్తి వల్ల నీ వ్యాపారం వృద్ధి నొందిద్దా, నువ్వు చేసేటువంటి భక్తి ఎందుకు పనికిరానిది, వృధా అయినది అని ఎంతమంది ఎన్ని రకాలుగా తృణీకరించారు, అవమానించారు, తిరస్కరించారు. వాక్యం సెలవిస్తుంది, మనము చేసేటువంటి భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది. అందుకే యోబు గ్రంథంలో మనం చూస్తాం 4వ అధ్యాయం 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి మనం నిలబడినట్లయితే ఖచ్చితంగా మనకు ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యముతోనే దేవుని కొరకు సాహసమైనటువంటి కార్యాలు చేయడానికి బహు ధైర్యమును దేవుడు కలుగు చేస్తాడు. అనేకుల మధ్య సాక్షులుగా ఆయన నిలబెడతాడు. ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. యోబు తన సంతతిని, తన ఆస్తిపాస్తులను సమస్తము కోల్పోయి నడి రోడ్డు మీద ఒంటరిగా మిగిలిపోయినప్పుడు యోబు ఆయనను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. యోబు ఆయనను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు గనుకనే కోల్పోయిన వాటన్నిటికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు పొందుకోగలిగాడు. ఒకవేళ చుట్టూ ఉన్న వాటిని బట్టి సంతోషిస్తూ వాటిని బట్టి ధైర్యము తెచ్చుకున్నట్లయితే ఆ ధైర్యము వారి సంకల్పం నాడు నశించి ఉండేది. కానీ యోబు తనకు కలిగిన ఆస్తిని బట్టి ధైర్యము తెచ్చుకోలేదు, తనకు కలిగినటువంటి సంపదను బట్టి ధైర్యము తెచ్చుకోలేదు, తన కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి ధైర్యము తెచ్చుకోలేదు, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ధైర్యము తెచ్చుకోలేదు, తనకున్నటువంటి పరిధిని బట్టి, స్థాయిని బట్టి, గౌరవాన్ని బట్టి, ఖ్యాతిని బట్టి అతడు ధైర్యము తెచ్చుకోలేదు. కానీ కేవలం దేవుని బట్టి మాత్రమే ధైర్యము తెచ్చుకున్నాడు. కనుక అతడు సమస్తమును కోల్పోయినా అతని ధైర్యం మాత్రము సాతాను సడలింపలేకపోయాడు. నా ప్రియ సహోదరులారా, ఒకవేళ లోక సంబంధంగా ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారా, ఆ ధైర్యము దానితోనూ ముగించబడుతుంది. మీకున్న ఉద్యోగాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటే, వ్యాపారాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటే, నీ సంతతిని బట్టి ధైర్యం తెచ్చుకుంటే, నీ ఆస్తి పాస్తులను బట్టి ధైర్యం తెచ్చుకుంటే, అది ఏ రోజైతే దూరం అవుతుందో నీ ధైర్యం ఆనాడే కుప్పకూలిపోతుంది. అయితే నా ప్రభువుని బట్టి మీరు ధైర్యం తెచ్చుకున్నట్లయితే, ఆయన యందు భయము భక్తులు నిలిపినట్లయితే, ఆ ప్రకారం సత్య సాక్షులుగా, సత్య క్రైస్తవులుగా సారవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించినట్లయితే ఆయన మీకు బహు ధైర్యమును కలుగు చేస్తాడు. కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన అట్టి శక్తిని, బలమును, హృదయం నుండి సంతోషాన్ని, విశ్వాసమును, నిరీక్షణను కలుగు చేస్తాడు. దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు తనకున్నటువంటి ఆధిపత్యాన్ని బట్టి, అధికారాన్ని బట్టి ధైర్యము తెచ్చుకోలేదు. గాని నా మాట వినేవారు చాలా మంది నా క్రింద ఉన్నారు అని ధైర్యము తెచ్చుకోలేదు. గాని ఎప్పుడు కూడా తండ్రిని, దేవుణ్ణి బట్టే, సృష్టికర్తను బట్టే ధైర్యం పొందుకున్న వాడుగా, కలిగిన వాడుగా దానియేలు ఉన్నాడు. గనక తన పరతిని, తన అధికారాన్ని కూడా గౌరవించక, తన మంచితనాన్ని, తన నీతిని గౌరవించక, కేవలం రాజును కాకుండా సత్యదేవుణ్ణి పూజిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు అనేటువంటి నిర్హేతుకమైనటువంటి కారణాన్ని బట్టి అతన్ని తీసుకువెళ్లి సింహాల బోనులో వేశారు. ఆకలిగా ఉన్నటువంటి ఆ సింహాలకు ఆహారంగా దానియేలుని వేసినప్పుడు దానియేలు, నేను ఈ సామ్రాజ్యంలోనే గొప్ప ఆధిపత్యాన్ని కలిగిన వాడను, నాలాంటి వాణిని వీరు ఇలా చేస్తారా, నేను నాకు కలిగినటువంటి ఆధిపత్యం ఏంటో, నా యొక్క అధికారం ఏంటో చూపిస్తాను అని తను అనుకోలేదు. కేవలం వీటన్నిటికీ మించినటువంటి శక్తిగల దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఆయనకు మాత్రమే ప్రార్థన చేశాడు. ఎక్కడ ఉన్నా ఆయనకు మాత్రమే స్తుతి చెల్లించాడు. ఇంటి దగ్గర ఉన్నా, తాను చేసినటువంటి వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారిగా ఉన్నా, ఇప్పుడు సింహాల బోనులో ఉన్నా, ప్రతి చోట దానియేలు దేవునిని బట్టి మాత్రమే ధైర్యము తెచ్చుకున్నాడు. ప్రతి చిన్న విషయంలో నా దేవుడు నాకు ఈ కార్యము చేయగలడు అన్నటువంటి ధైర్యము తనకు ఉంది కనుక ప్రతి సన్నివేశంలో దానియేలు జయాన్ని చూస్తూ ముందుకు సాగాడు. ఈ వాక్యం అంటున్నటువంటి నీతును మీతును ప్రభు సెలవిసినటువంటి విషయం, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి నివసించినట్లయితే నీకు బహు ధైర్యము కలుగుతుంది. ఆ బహు ధైర్యముతోనే చూడనటువంటి, చేయలేనటువంటి, జరిగించలేనటువంటి, ఇప్పటి వరకు సాధించలేనటువంటి గొప్ప కార్యాలను సాధించేలాగా, జయించేలాగా, చూచులాగా ఆయన చేసి ఆయన సన్నిధిలో అనేకుల మధ్య సాక్షులుగా నిలబెడతాడు. కనుక ఆయన యందు భయభక్తులు గలవారుగా నిలబడి ఆయన ద్వారానే ధైర్యంను పొందుకుందాం. అది సాధారణమైనటువంటి ధైర్యం కాదు, బహు ధైర్యం. అది ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు చేతని మనకు కలుగుతుంది. ఈయన దేవుని మాటలు ప్రతిమైన హృదయాన్ని కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు
ఇప్పటివరకు నీ కృపలో భద్రపరచని వాక్యం ప్రతి వారిని ఎండాలుగా దీవించండి, ఆశీర్వదించి క్షేమాన్ని దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి బహుధైర్యం పొందుకున్నట్లుగా మీరు వారికి కృప దయచేయండి. నీ యందు భక్తి కలిగిన వారికి ధైర్యం పుట్టకుండా ఉండదు అని, ఖచ్చితంగా ధైర్యం పుడుతుందని మీరు సెలవిచ్చారు. వాక్యమైన వారందరికీ ఏ విషయాల్లో బలహీనులుగా భయాలతో ఆందోళనతో ఉన్నారో వారిని భయాలను ఆందోళన నుండి విడిపించి ధైర్యమును కలుగు చేసి నీ సన్నిధిలో వారిని సాక్షిని పెట్టి వారి ప్రతి అవసరం అక్కర్ని మహిమశలు తీర్చి నిత్యరాజ్యానికి వారసులుగా చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.